సార్ దాదాపుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఏమైనా కానీ అంటే ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోవడం, అక్కడ విమానం ల్యాండ్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే వచ్చింది అంటాడు. గతంలో కూడా గూగుల్కి సంబంధించి అదొక షెడ్డు అది ఇది అని మాట్లాడిన ఆయన గూగుల్ నా వల్లే. ఒకప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్టు మళ్ళీ శంకుస్థాపన చేసి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, నేనే చెందాను అని అంటాడు. ఇప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమో అసలు అది దగ్గర ఉంది, ఎందుకు అనవసరంగా అని చెప్పి అంటాడు. విశాఖకి విశాఖ ఎయిర్పోర్ట్కి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది, దేనికి ఉపయోగం అని అంటాడు. రకరకాలుగా మాట్లాడతాడు. ఒకసారి ఏమో కాయ అని ఆయన అంటాడు, ఒకసారి అదే కాయ కాదు పండు అంటాడు. ఏది ఎలా మాట్లాడకూడదో తెలియని మినిమం జ్ఞానం లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జనాలు కూడా ఆలోచిస్తున్నారు. గతంలో గూగుల్ కూడా నేనే తెచ్చా అన్నాడు. రేపు పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయిపోతే అది కూడా నా పుణ్యమే అనే పరిస్థితి ఉందంటారా? అంటాడండి, ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు గూగుల్ సంస్థ వచ్చినప్పుడు వైజాగ్కి ఏమన్నాడు, అందులో ఏముంటుంది, ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఒక పెద్ద గోడౌను, రేకుల షెడ్ వేస్తారు, 10 కంప్యూటర్లు ఉంటాయి, సర్వర్లు ఉంటాయి, దానికో ఉద్యోగాలు ఏమొస్తాయి, దానికి ఏముందో ఉపయోగం, దానివల్ల ఏమో ఉపాధి వస్తుంది అని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో అదేమో సంస్థ తెచ్చిందే నేనే చెందాను అని కబుర్లు చెప్తుంటాడు. ఒక పక్కేమో అభివృద్ధి జరగాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని కూటమి నాయకులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇంతగా ప్రయత్నాలు చేస్తుంటే మళ్ళీ మేము వస్తాము, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాము, 2 నెలల్లో అరెస్టులు చేస్తాము. అసలు ఈ బెదిరింపు ధోరణులు ఎలా చూడాలి సార్? కనీసం నైతిక బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు గత 13 సంవత్సరాల నుంచి బుడ్డి కింద 32 కేసులు పెట్టుకుని, ఈడీ కేసులు, చీటింగ్ కేసులు, లిక్కర్ కేసులు, టీడీఆర్ బాండ్ కేసులు, ఇన్ని కేసులు పెట్టుకుని, ఇంత సమస్యలు పెట్టుకుని, ఇన్ని నెత్తి మీద ఉన్నా కానీ మేకపోతు గాంభీర్యం అంటారు సరే, ఆ మేకపోతు గాంభీర్యం వహిస్తూ ఎవరో చేసిన క్రెడిట్ కూడా నా అకౌంట్లోనే వేసుకోవాలని చూస్తాడు. 17 మెడికల్ కాలేజీలు కట్టామన్నాడు. ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా అన్నీ కూడా లైవ్లో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ చూపించారు ఎంతవరకు వచ్చింది ఏంటి, శంకుస్థాపనలు, చెత్త, ఇవన్నీ రకరకాలు చేశాడు. కానీ అవి ఓపెన్ చేసిన కాలేజీలని పీపీపీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు అవి కంప్లీట్ చేస్తుంటే ఈయన ఏమంటాడు, మొత్తం క్రెడిట్ అంతా నాదే అంటాడు, అట్లాగంటాడు. అంతేగాని పీపీపీ పద్ధతి తప్పు అంటాడు. ఆయన చేస్తేనే ఒప్పు, ఎదటోళ్ళు చేస్తేనే తప్పు అంటాడు. ఏం పద్ధతి ఇది? మినిమం నాలెడ్జ్ కూడా లేని మాటలు మాట్లాడుతుంటారు. మరోవైపు రాజధాని డెవలప్ చేస్తున్నారు. పోలవరం 80% కంప్లీట్ అయింది. రేపు 2026లోనే మేము పోలవరం పూర్తి చేస్తామని వీళ్ళు ఇంత ఇదిగా చెప్తున్నా, ఇంకా నేను వస్తాను, నేను మీ సంగతి తేలుస్తాను అంటున్నారంటే అంటే ప్రజలు అమాయకులనా, లేకపోతే ఆయన ఏం చెప్తారు నమ్ముతారనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన? అసలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఆయన చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమరావతి అభివృద్ధి చేశాను అనటానికి అవకాశమే లేదు. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు పేకాటాడి ఆ రాజధాని కట్టకుండా ఉండడానికి వంకలు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి రోడ్లన్నీ మధ్యకి కొట్టేసి అభివృద్ధి చేసిన పనులన్నీ కూడా నిర్వీర్యం చేసి నాశనం చేశాడు అమరావతిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా అభివృద్ధి ఏ రేంజ్లో చేస్తున్నారు ఏంటో ప్రత్యక్షంగా మీ కార్యకర్తలు, మీ నాయకులే వెళ్ళి చూసి రావచ్చు. అమరావతి అంత అభివృద్ధి చేసిన దాన్ని అన్నీ కూడా చూసి అభివృద్ధి అయిన తర్వాత ఏమంటాడంటే ఇదంతా నేనే చేశానని ఒక అబద్ధపు మాటలో సొల్లు కబుర్లు చెప్తుంటాడు. మొత్తం మీద అయితే ప్రజలకు క్లారిటీ ఉందా సార్? ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది క్లారిటీ ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈయన అప్పులు చేసి ఉన్న బిల్డింగులు తాకట్టు పెట్టి, ప్రభుత్వ ఆస్తులు ఎన్ని తాకట్టు పెట్టాడండి, ఎన్నో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి పప్పు బెల్లాలు పంచినట్టు పంచాడే కానీ ₹1 ఆదాయం తెచ్చింది లేదు, గవర్నమెంట్కి ఉపయోగపడింది లేదు. ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టి అవన్నీ పప్పు బెల్లాలా పంచాడు, అంతేగాని అభివృద్ధి అనేది శూన్యం. ఈయన మాత్రం లెక్క డబ్బు మాత్రం ఫోన్పేలు, ఆన్లైన్ పేమెంట్లు ఏమీ లేకుండా బాక్సులు అట్టపెట్టెలతో కోట్లు తరలించుకుని గోడౌన్లో పెట్టుకుని మెయింటైన్ చేశాడే కానీ ఏమీ చేయాలి. ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి. కానీ నీ ఇంటికి కంచి ఏ రేంజ్లో ఎంత ఎత్తున వేసుకున్నావు, పరదాలు కట్టుకుని తిరిగావు. కనీసం నీ ఇల్లు అసలు ప్రైమ్ మినిస్టర్ గారు, మన భారతదేశ ప్రధాని మోడీ గారు కూడా అంత హై సెక్యూరిటీ ఉండాల్సిన ప్రధానమంత్రి గారు కూడా కంచెలు, గేట్లు అవన్నీ హై సెక్యూరిటీ ఎవరు కట్టించుకోవాలా.
మరి ఈయన మాత్రం ఎందుకు కట్టించుకున్నాడు? ఎంత భద్రత చేశాడు? ఇదంతా ప్రజాధనమే కాకుండా ఆ సెక్యూరిటీ కట్టిన దాంట్లో గంజాయి మత్తు మందు పదార్థాలకు సంబంధించినవి ప్లస్ ఈ డబ్బు బోల్డంతా లెక్కర్స్ డబ్బు ఉంది కదా, ఆ డబ్బు అంతా దాచుకుని అది ఒక గవర్నమెంట్ సెక్యూరిటీతో ఉన్న గోడంలాగా తయారు చేసుకున్నాడు. కానీ అది ఆయన సొంత గృహంలాగా లేదు అసలు. ఖచ్చితంగా బయటపడుద్దండి. ఇది ప్రజలు అందరూ చూస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే మొన్న ఎక్కడో మీటింగ్లో ఏఐని అమెజాన్లో కొట్టాలంట. అసలు ఏఐ అంటే ఏంటో తెలియదు. ఏ అంటే ఏంటో బ్రెయిన్కి తీసి కంప్యూటర్ తీసి బ్రెయిన్ కలిపితే అని పిచ్చి పిచ్చివాగుడు తప్పితే ఏది మాట్లాడలేదు. నేను ఇంతసేపు మాట్లాడిన మాటల్లో సగం మాటలైనా ఇలా పేపర్ చూడకుండా మాట్లాడమని చూస్తాను, మాట్లాడలేదు. ఏ చిన్న విషయమైనా, చిన్న సబ్జెక్ట్ కంటెంట్ అయినా కెమెరా వైపు ఇటువైపు ఆ కాగితం వైపు, అంతేగాని ఏనాడు కూడా డైరెక్ట్గా లైవ్లో మాట్లాడడం. గత 5 ఏళ్లలో కూడా ఏనాడు కూడా ప్రెస్ మీట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వాలా? ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చాడు. అది ఇచ్చినా కానీ 1-2 ప్రెస్ మీట్లు ఇచ్చారు. అదంతా ట్రోల్ చేశారు. అది టైంలో వాచ్ చూపించారు. ఆ ట్రోలింగ్కి ఉపయోగపడ్డాడే కానీ రికార్డెడ్ వీడియోలే కానీ లైవ్ వీడియో కానీ ప్రెస్ మీట్లు కూడా లైవ్ ప్రెస్ మీట్లు అనేది ఎక్కడ ఇవ్వాలి గత 5 ఏళ్ళలో. ఇప్పుడు ఇస్తున్నాడు, అది కూడా పేపర్ చూసి. పక్కనోడు చెబితే ఇటు చూస్తాడు, వాడేం మాట్లాడేది తెలియదు, వీడేం మాట్లాడేది తెలియదు. ఆ పక్కన ఉన్న వాళ్ళే వీడిని ఎర్రోడి కింద చూస్తున్నారు. కానీ కనీసం మినిమం నాలెడ్జి అనేది శూన్యం. పొగాకు 30,000 35,000 చెబుతాడు. అసలు 35,000 అంటే అది గంజాయి కాదురా బాబు, పొగాకురా బాబు. 350 రూపాయలు ఉంటే పొగాకు 35,000 అంటాడు, 3,000 అంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వాళ్ళు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయి. ఎంత ఇస్తారు బాబు? పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 4,000 వస్తుంది. 4,000 ఒకేసారి ఇస్తున్నారా? ఒకేసారి వచ్చి పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికే వచ్చేస్తాడు. ఏమైనా లేటుగా ఇస్తున్నారా? ఏం లేదు, 5ంటికే వచ్చేస్తాడు. మరి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తా అన్నారు, 2,000ని 3,000 చేస్తా అన్నారు. అప్పుడు ఎలా ఉంది? ఆయన పొద్దున్నే ఇచ్చేవాళ్ళు కానీ వాలంటీర్లు వచ్చి కాకపోతే ఆయన మొత్తం ఇవ్వలేదుగా. 3,000 చివరికి 250 300 ఆఖరిగా అట్లా ఇచ్చాడుగా. ఆయనకి ఈయనకి తేడాది మార్పు ఉందా? ఏమైనా రోడ్లు అవన్నీ రోడ్లు అప్పుడు సాయంత్రం రోడ్లు పట్టించుకోలేదు కాడు. జగనన్న పట్టించుకోలేదుగా. రోడ్లు సంగతే పట్టించుకోవాలి. అట్లాగే అమరావతి రాజధాని కానీ ఇక వ్యవసాయం అని కానీ అట్లా మార్పు కనిపిస్తుంది. మార్పే మీరు గమనించిన మార్పు ఏంటి బాబాయ్? దానికి దీనికి మార్పు ఏంటంటే ఇల్లు పరిపాలన సఖ్యంగా సాగుతుంది అని చెప్పినవన్నీ సరిగ్గా చేస్తున్నారు. అది అంతవరకు ఏమి చేయటం లేదు. అంతా మొత్తం అరాచకం, మోసం. నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. తెలిసేది అబ్బా ఆడు బాగుంది తెలుస్తాడు. అది తెలిసేది ఏంటి తెలుస్తాడు, ఏముందని తెలుస్తాడు. నమ్మతం అనేది జరగదు. అట్లా నాకు నమ్మి వేసారు అనుకో అయిపోవటమే. మరి ఫ్లెక్సీలు కట్టి జగనన్న బర్త్డే అని చెప్పి మోగజీవాలు నరికి ఆ రక్తాభిషేకాలు చేస్తున్నారు. ఏముంది అల్లరి మొక్క ఏముంది? అల్లరి మొక్క అల్లరిగాక మరి రౌడీలు పరిపాలన చేయాలి, రౌడీలుగానే ఉంటుంది పరిపాలన. రౌడీలు చేసే పరిపాలన కనీసం కనబడుతుంది. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం. మేము ఇది చేస్తాము, కొద్దిగా నిదానంగా అయినా చేస్తానండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నమ్ముతారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇంకా నమ్మే అవకాశం అంటే ఇంకా నమ్ముతారా? ఆయన బాగా చేస్తాడని నమ్ముతారు. ముందు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చేస్తాడని తెలుసు. అన్ని పరిశ్రమలు వస్తాయని తెలుసు, అన్నీ తెలుసు. వస్తాయి అని తెలుస్తున్నాడు. వస్తాయిగా తెలుసుకుంటానే ఉన్నాం. ఇంకా తెలిసేదేమో చెప్పేదేముంది? అంటే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్కళ్ళు వచ్చేది లేదు, చచ్చేది లేదు, చేసేది లేదు, వచ్చేది లేదు. ఆడు వచ్చేది లేదు, చేసినా ఆడు పాదయాత్ర చేసినా జనం ఏమి రారు. రౌడీలే వెళ్ళి ఆ రౌడీలే తిరుగుతారు ఆడమట. ఇంకెవడో తిరుగుతారు ఆడమట. మంచోడు ఎవడో తిరగడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే అసలు చేసింది. ఆడు బందలే. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ గతంలో అసలు ఇక్కడ ఎవరు పెట్టడానికి వీలు లేదు, నేను కేసులు వేస్తానని చెప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు. ఎర్రబస్సు ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నా అన్నాడు ఆడేగా అందే అని. ఇప్పుడేమో అది నా అయ్యంలో నేను మొదలెట్టాను నేను అని చెబుతున్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్పడానికి ఏముంది? నిజాలు చెప్పడానికి అయితే ఒకటే ఉంటది. నిజం అయిపోద్ది అనుకుంటున్నాడు వాడు. అంతకంటే ఏం లేదు. ఎవడు జనం ఇప్పుడు ఇదివరకు మళ్ళీ లేరు బాబు. ఇప్పుడు జనం అందరికీ తెలుసు. వాడు ఏం చేసేది అన్నీ తెలుసు. ఎవడేం చేస్తున్నాడో ఎవడేం చేయట్లేదో అన్నీ తెలుసు. అది మాకు కనపడతానే ఉంది. బాబాయ్, ఈ రోజున రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు కానీ, 24 గంటల్లో ధాన్యం కొనుగోలు కానీ, మహిళలకు ఉచిత బస్సు అని కానీ, ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ
అన్న కాటీలు బాగానే ఉన్నాయి. సార్ ఈ రోజున రాష్ట్రంలో అంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం శరవేగంగా దూసుకెళ్తుంది. మరోవైపు పోలవరం కానివ్వండి, అమరావతి కానీ, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీస నైతిక బాధ్యత లేకుండా ఈ పీపీపీ మోడల్ మీద కోర్టులో కేసులు వేయడం కానీ, లేకపోతే మేము వచ్చాక మీ అంతు తేలుస్తామని బెదిరింపులు కానీ ఎలా చూడాలి సార్? కనీసం ఆయనకు నైతిక బాధ్యత అనేది ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి నైతిక బాధ్యత లేదండి. ఇప్పుడు అభివృద్ధిని తట్టుకోలేక ఇతను ఇంకా మాజీ సీఎం అనే భావన జనాల్లో ఎవరి దగ్గర లేదు. ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేగానే పరిమితం అయ్యాడు. రేపు రాబోయే 2029 కూడా ఒక ఎమ్మెల్యేగానే పరిమితం అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనం మర్చిపోయారండి ఆల్రెడీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఒక విధంగా విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి ఈ విధంగా చేస్తుంటే ఇక్కడ ఇతను కోటి సంతకాలు అని చెప్పి డీజేలు పెట్టుకొని వాళ్ళ జనాన్ని వేసుకొని తిప్పుకున్నారు. ఎక్కడైనా కోటి సంతకాలు స్వచ్ఛందంగా పెట్టినా ఎక్కడ దాఖలు లేవండి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా కోటి దాఖలు పెట్టుకున్న దాఖలే లేవు, సంతకాలు పెట్టుకున్న దాఖలే లేవు. అలాంటివి కాకుండా ఈ పీపీ మోడల్ గురించి కూడా కోర్టులో వేసి ఇబ్బందులు పెడుతున్నాడు తప్పితే అతను చేయట్లేదు, చేసే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కోర్టు కూడా అతనికి చెప్పింది ఇది ఓకే చేసుకోవచ్చని. ఇతని మీద ఉన్న కేసులు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి లోపల ఉంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇతను ఈ కేసులు నిర్ధారించుకోకుండా అవాస్తవాలు వాస్తవాలు కాదని ఇతను కేసులే కొట్టించుకోలేకపోయాడు. ఇతను ఇంకా ప్రజలనేం పట్టించుకుంటాడండి? అతను కేసుల గురించే చూసుకోవట్లేకపోతున్నాడు. ఒక పక్కన చూస్తుంటే నేను పుట్టినరోజులకి ఫ్లెక్సీలు కట్టి రబ్బా అని చెప్పేసి మేకపోతులను ఆ విధంగా అమ్మవారికి బలిచ్చినట్టు ఇచ్చి ఫ్లెక్సీల మీద వెళ్తాం. ఇది ఎక్కడైనా ఉందండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఇలాంటి అరాచకాలు ఉన్నాయా? అదేమంటే మేము వస్తే 88 దాటితే ఒక్కొన్ని రబ్బా అన్నాడు. జనం వింటున్నారు కదండి. నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 8 కూడా వస్తే రావు. నీ ఎమ్మెల్యే సీటు కూడా నీకు దక్కదో కూడా తెలియదు. నువ్వు ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సహకరించకపోవడం కాకుండా ఇంకా ప్రజలు ఇంకా ఇబ్బందులు పెడుతున్నావు. మీరన్నట్టుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి గూగుల్ ఏఐ అయితే ఏంటి, అలాగే కాగ్నిజెంట్ ఏంటి, ఈ రోజున అమరావతిలో నిర్మాణం జరుగుతున్న అనేక రకాల ఒక ఐటీ పరిశ్రమలు రాబోతున్న నేపథ్యం అయితే ఏంటి, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి అనేక రకాలుగా అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ప్రతి వాళ్ళకి కూడా లెటర్లు రాయడమో లేకపోతే మీరు ఇక్కడ రావద్దంటమో లేదా అసలు అంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థమవుతుందా లేదా? అర్థం కాక ఆయన మైండ్ పోయి జనాల్లో నేను ఈసారి వస్తానా రాదా అన్నది కూడా ఆయనకి లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే పెట్టుబడిదారులని బెదిరించడం, మీరు వస్తే రేపు మేము వస్తే అని వాళ్ళకి పాపం వచ్చే పెట్టుబడిదారు కూడా భయపడుతున్నారు. రేపు పొరపాటున 2029లో ఒకవేళ వచ్చాడనుకో మా పరిస్థితి లేదని. రాజధాని ఇంతవరకు డెవలప్ అవ్వకపోవడం కారణం ఇదే. మళ్ళీ రేపు వస్తే ఏంటి మా పరిస్థితి అని ఆయన వచ్చాడు. బాబుగారు చేసిన అభివృద్ధి మొత్తాన్ని పక్కన పెట్టేశాడు. ఒక ఎంపీ అని ముందు రోడ్లు ఉన్నాయి కూడా మొత్తం తీసుకెళ్ళిపోయాడు. రేపు ఇదే పరిస్థితి జరుగుతుంది. ఎక్కడెక్కడ ఐరన్ సిమెంట్ కానీ ఐరన్ కానీ గడ్డలు కట్టి ఆ విధంగా ఉన్నాయి. రేపు ఈయన వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏందని చెప్పి చాలామంది పెట్టుబడిదారులు భయపడుతున్నారు సార్. కానీ ఒక మీరు అన్నట్టుగా లోకేష్ బాబు గారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఈ రోజున 16,000 పైచిలకు మెగా డిఎస్సిని సక్సెస్ఫుల్గా నిర్వహించడం కానివ్వండి, మళ్ళీ టెట్ ఇచ్చి మళ్ళీ డిఎస్సి పోస్టులు నిర్వహించబోతున్నాం అంటున్నారు. ఇంకోవైపు ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎలా చూడాలి సార్ లోకేష్ గారి పనితీరు? ఎలా చూడాలి? లోకేష్ బాబు గారి పనితీరు బ్రహ్మాండంగా ఉందండి. ఆయన ఒక మంగళగిరి వరకే పరిమితం అవట్లా, రాష్ట్రం మొత్తాన్ని పర్యటిస్తున్నాడు. ఒక పక్కన బాబు గారేను విదేశీ పెట్టుబడులకు వెళ్ళి విదేశీ పెట్టుబడుల గురించి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆవేశం. ఒక పక్కన ఈయన లోకేష్ బాబు గారు కూడా తండ్రికి దగ్గర తనవిడలాగా విదేశాలకు వెళ్ళి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మంగళగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నాడు. మంగళగిరిలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్తలని, నాయకులను కూడా ప్రోత్సహించి నేను లేకపోయినా కూడా మంగళగిరిలో నేను లేని లోటు చేయాలి, మంగళగిరిలో ఎక్కడ కూడా నాకు హేళన చూపించకూడదు అనే ధోరణిలో ఉంటున్నాడు. మంగళగిరి కంటే కూడా రాష్ట్రాన్ని ఎక్కువ పట్టించుకుంటున్నాడు సార్ లోకేష్ బాబు గారు. రైట్. అట్లాగే సార్ ఈ రోజున ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసాం, ప్రజలందరూ చూశారు. ఈ రోజు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ నా వాళ్ళే వచ్చిందని చెప్పి ఆయన మళ్ళీ ఆ క్రెడిట్ సార్ ఆయన ఏమంటాడంటే ఏదైనా సరే మేము తెచ్చామనుకోండి, ఇది బాబు గారు తెచ్చిన, అది నేనే ప్రపోజల్ పెట్టాను, అది మీరు తెచ్చారు, నేను ఫస్ట్ నేను ప్రపోజ్ పెట్టాను, గూగుల్ ఆయనే ప్రపోజ్ పెట్టాడంట, ఈయన తెచ్చాడంట. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రాదు, భోగాపురానికి ఎర్ర బస్సే రాదు అన్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చి విమానాశ్రయం ల్యాండ్ అయింది. అలాంటి దాన్ని అది నా వల్ల వచ్చినట్టాడు. ఏదైనా కానీ బాబు గారు చేసింది అది నా వల్ల వచ్చినట్టాడు, కానీ నేను చేశాననే భావన అసలు లేదు, అసలు ఎక్కడ చేయలేదండి. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
సో ఓవరాల్గా చూస్తే సార్ ఈ రెండేళ్ళు దగ్గర రెండేళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయి అంటారా? సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పినట్టు జరగకపోతే ఈరోజు ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చేది. ఎక్కడ కూడా వాళ్ళు నిరుత్సాహపడకుండా సంతృప్తి లేకుండా ఇచ్చిన పథకాలన్నింటినీ వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీని ఎక్కడ కూడా నెరవేర్చుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పర్యటిస్తున్నారు. కానీ ఎక్కడికైనా కానీ వాళ్ళ సొంత జలసాలకి ఎక్కడ పర్యటిట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జలసాలకు కూడా పర్యటించిన అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే అసలు ఏమీ లేదు, ఈయన ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు తప్ప ప్రజలంతా కష్టాలు పడిపోతున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు. మీరు అన్నట్టుగా ఈ రోజున ఒక అమరావతిలో సిఆర్డిఏ శాశ్వత భవన నిర్మాణం కానివ్వండి, లేదా మొన్న ఇచ్చినటువంటి 16,000 పైచీలకు టీచర్ పోస్టులు, అలాగే కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, గూగుల్ వస్తుంది, కాగ్నిజెంట్, ఇట్లా ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అసలు ఇదివరకు ఆయన ఉండగా మనకు ఐటీ కంపెనీలు ఒకటి కూడా ఉన్నాయి, కూడా పోయినాయి. అవును. ఇప్పుడు చాలా వచ్చినాయి. ఈ రాటలు కూడా చిన్న చిత్తగా కాదు, పెద్ద పెద్దవి వచ్చినాయి. ఇవన్నీ వస్తే మనకి 1,00,000 ఉద్యోగాలు రావడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే 3 ఏళ్ళు టైం పడుతుంది. మరి తయారవ్వాలి కదా కంపెనీలు. పోతే జగన్మోహన్ రెడ్డి గారు కడుపు బుర్రంతో అట్లా చెప్తున్నాడు, పట్టలేక. ఎప్పుడు కూడా మానవులు మనస్సు ఎలా ఉంటుందంటే పక్కవాడు బాగుంటే మనస్కరించదు, ఆడిని ఒప్పుకోడు అండి. మరి అందుకని అలా చెప్తున్నాడు. కానీ సరే, సామాన్యుడు అయితే మీరు చెప్పింది సార్ కరెక్టే సార్. ఒక ప్రతినిధి కదా, గతంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కడుపు మంట అలా ఉంది. పోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం తప్పట్టక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని లక్షల గృహాలు ఇచ్చాడంటే అది సామాన్యులు చేసే పని కాదు, మంచి గొప్పవాడు చేసే పనే. అది చేశాడు. కానీ చివరిలో ఏం చేశాడంటే అమరావతిని దుయ్యబట్టాడు, అందువల్లే పోయాడు. కానీ సెంటున్నర స్థలాలు కూడా చాలా మంది కట్టుకోలేదు కదా బాబాయ్, ఎక్కడో తెలియదు. ఆ పొలాల్లో స్థలాలు ఇచ్చి మీరు నన్ను కట్టమంటారా అని కూడా అడిగాడు ఆయన. మన ఇంట్లో 4 బిడ్డలు ఉన్నప్పుడు 4 ఒక రకంగా చూడలేకపోతున్నాం. టిట్కో ఇళ్ళు కట్టారు, చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కట్టారు, అవి ఇవ్వచ్చు కదా. అన్ని ఒకసారి అవ్వు. నేనేమంటున్నా అంటే సరే, మీరు ఒక నాయకుడిగా మంచి చేయాలి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు చేసింది కొనసాగించవచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని కొనసాగించారు, కానీ ఎక్కడ అడ్డుకోలేదే. అవును. పోతే ఏంటంటే పోతే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇంత పరిపాలించే శక్తి లేదు. ఆయనకి 40 మంది ఉన్నారు సపోర్ట్ దారులు. పోతే వాళ్ళందరిలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది సన్నాసులు ఉన్నారు. ఒకసారి ఈ అంగన్వాడీలు అక్కడ 50 రోజులు 60 రోజులు చేశారు, ఏదో 10 రూపాయలు పెంచమని. దానికి ఒక 1000 రూపాయలు పెంచితే సరిపోయేది, ఏం ఉండేది కాదు. దానికి ప్రతాప్ రెడ్డి ఏమన్నాడు, మీ ఓట్లు మాకు అక్కర్లేదు అన్నాడు. అన్నాడా? ఆ మాట అంటే 2 లక్షల ఓట్లు పోయినాయి. సరే, మొత్తం మీద జరిగింది అయిపోయింది. 2024 వరకు ఆయన ప్రభుత్వం చూసాం. 5 ఏళ్ళు ఒక అవకాశం అంటే ప్రజలు చూశారు. 151 నుంచి 11కు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనేది కనిపిస్తుందంటారా? ఈ మార్పు పర్మనెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవునండి, ఎందుకంటే సీనియరు ఇప్పుడు మనకంటే మన పిల్లలు తక్కువ. మనం ఎంత పెద్దోళ్ళు అయినా మనకంటే పెద్దోళ్ళే మన పెద్దోళ్ళు, వాళ్ళకి మనం చిన్నోళ్ళమే. అట్లాగే ఈయనకి అనుభవం ఉంది, మరి చేస్తున్నాడు. చివరిగా బాబాయ్, మీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అసలు అది అవసరమా, ఎందుకు బస్ స్టాపే లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నాడు. మళ్ళీ ఈ రోజునేమో నేనే తీసుకొచ్చాను భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారు. అసలు కనీసం ఈ 18 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం పడ్డ కష్టం కానీ, అభివృద్ధి చేయాలనే చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ ఈయన అకౌంట్లో వేసుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం? అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు పెద్దవారికి తోడుకోవాలి 2 ఉంటారు. అదే ఇది, దీనికి తేడా ఏం లేదు. తోడుకోళ్ళకి వీళ్ళిద్దరికి తేడా ఏం లేదు. మంచిని చెడుగా అని చెప్తూ ఉంటుంది ఒక ఆవిడ, అంతే. నమ్ముతారా జనాలు? నమ్ముతారా జనాలు? వాళ్ళంత తేలికేం లేరండి, అంత అమాయకంగా లేరు. ఇది వరకంటే ఉండేవాళ్ళు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని, వాళ్ళు కూడా ఇవాళ తెలివి మీరు అందరూ చదువుకుంటున్నారు, ఖచ్చితంగా తెలుస్తోంది. మనకు రాజ్యం ఎడిపోతాం. ఇన్నాళ్ళ బట్టి మనం సొంత ఇల్లు లేక చెరువు కొట్టిన కాలువ కొట్టిన బ్రతికాం, అంటే రాజధాని లేక. ఇవాళ రాజధాని ఏర్పడింది.
ఏర్పడినప్పుడు దీన్ని ఎవ్వరు ఒకళ్ళు కూడా వదులుకోరు. అది అట్లాగే లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? ఆయన ఈ రోజున యువ నాయకుడిగా, అంటే చంద్రబాబు నాయుడు కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మొన్న 16,000 పైచిలకు టీచర్ పోస్టులు అంత పారదర్శకంగా నిర్వహించడం అంటే యువకుడైనా కూడా ఎలా పనిచేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయనకి ఏం తెలియదు నిజంగా. ఇవాళ ఎవరికి మనమైనా అంతే, మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనతో మనకేం తెలియదు. అదే పక్క వాళ్ళు చెప్తున్నారు ఇలా ఇలా చేస్తే బాగుంటుంది చేయమని, చేస్తున్నాడు. టైం పడుతుంది, అనుభవం రావాలి, వయసు రావాలి, అనుభవం కూడా కలిసి వస్తుందంటారా? వస్తుంది. Please subscribe to Leo News for more videos.